తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం సృష్టిస్తోంది. సకినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. దీన్ని గుర్తించిన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఒకసారి గ్యాస్ లీక్ కావడంతో ఓ గ్రామం పూర్తిగా అగ్నికి ఆహుతయింది. ఇప్పుడు మరోసారి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ తూర్పుగోదావరి కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గ్యాస్ లీకేజ్ సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని స్థానికులు భయపడుతున్నారా? ఏంటి పరిస్థితి? తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద ఈ రోజు ఉదయం గ్యాస్ లీక్ కావడం జరిగింది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారడంతో మొత్తం మా మబ్బులు కమ్మి ఉన్న సమయంలోనే ఈ గ్యాస్ లీక్ అవడంతో భారీగా పొగలు చిమ్మాయి. దీంతో ఆ వాతావరణంలో ఒక్కసారిగా అక్కడ మారిపోయి మొత్తం గ్యాస్ పైకి తన్నడంతో మొత్తం అంతా కూడా పొగలు విరజిమ్మి అదంతా కనిపించిన వాతావరణం కనబడింది. అయితే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అందరూ కూడా జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఏం జరిగిందనేది ఎవరికీ తెలియని పరిస్థితి. తర్వాత గ్యాస్ లీక్ అయిందనే విషయం తెలుసుకున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతికి గురి కావడం జరిగింది. అంటే ఈ కోనసీమ ప్రాంతంలోని తరచూ ఏదో ప్రాంతంలోని ఈ అంతర్వేది దగ్గర నుంచి రాజుల వరకు కూడా ఈ గోదావరి ఈ ప్రాంతంలోని మొత్తం అంతా కూడా సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్న ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతంలో తరచూ కూడా ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్లు తరచూ లీక్ అవడం కూడా జరుగుతుంది. దీంతో గతంలోని జరిగిన నగరం ఘటన ధర్మిలా కూడా ఇక్కడ అందరూ కూడా ఎప్పుడే గ్యాస్ లీక్ అయినా సరే ప్రజలు భయభ్రాంతులకు గురి అవ్వడం జరుగుతుంది. ఓఎన్జీసీ అధికారులు వెంటనే సమాచారం తెలుసుకుని గ్యాస్ లీకేజ్ ని వెంటనే అదుపు చేయడం జరిగింది. దీంతో అక్కడ పొగలు అన్ని కూడా కమ్ముకున్న అన్ని కూడా మొత్తం మామూలు వాతావరణం అయితే ప్రస్తుతం అయితే ఏ విధమైన ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా తరచూ జరుగుతున్న ఈ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ వలన ఈ ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు. అయితే పాత పైప్ లైన్ మార్చాలని చెప్పేసి డిమాండ్ ఉన్నది. అయితే ఇప్పుడు వరకు కూడా 700 కిలోమీటర్ల మేరకు గ్యాస్ పైప్ లైన్లు మార్చాలని ఓఎన్జీసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా కొంత ఆ ప్రాంతంలో మట్టికి మార్పు చేసే ఇంకా పైప్ లైన్ మార్పు చేసే కనిపించట్లేదు. అయితే దీని మీద అధికారులు కూడా తరచూ ఆ గ్యాస్ పైప్ లైన్ మార్చడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయి. అయితే అక్కడ రైతులు సహకరించట్లేదు గ్యాస్ పైప్ లైన్లు మార్చడానికి అని చెప్పేసి దాంతో ఇక్కడ కొద్ది పెండింగ్ ఉన్నది తప్ప మిగతాదంతా గ్యాస్ పైప్ లైన్లు మార్పు చేయడం జరిగిందని చెప్పేసి పాత బాధపడిన కాలం చెందిన ఈ పాత గ్యాస్ పైప్ లైన్ స్థానంలో కొత్తని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఓఎన్జీసీ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వీటిని కూడా తొందరలోనే ఇవన్నీ కూడా కేశవ గ్యాస్ పాలన దగ్గర నుంచి ఈ అంతర్వేది వరకు ఉన్న ఈ గ్యాస్ పైప్ లైన్ కూడా మార్పు చేసినట్లయితే ఇటువంటి ప్రమాదాలు లోను కాకుండా ఉంటాయి అని చెప్పి ఓఎన్జీసీ అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా సహకరించి